నేల తల్లిని నమ్ముకున్న రైతు రాజుగా బతకాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పం. అందుకే రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఫలితంగా తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వడ్ల సేకరణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది కాంగ్రెస్ సర్కార్. ధాన్యం కొనుగోలులో ఆల్ టైమ్ రికార్డును సృష్టించి అన్నదాతల ఇంట సిరుల పంటను పండించింది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ఈ వానాకాలం సీజన్లో ఏకంగా 70,97,000 టన్నుల ధాన్యాన్ని సేకరించి 2020-21 నాటి రికార్డును పటాపంచలు చేసింది. సాగునీటి లభ్యత పెంచడం, కొనుగోలు కేంద్రాలను విస్తృతం చేయడంతోనే ఈ అత్యద్భుతం సాధ్యమైందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. మరోవైపు 14 లక్షల మంది రైతులకు ప్రజాప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తూ మద్దతు ధర కింద 16,704 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సహకారంతో దళారీల ప్రమేయం లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులకు ఆర్థిక భరోసా కల్పించింది ప్రజాప్రభుత్వం. అలాగే సన్న రకం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ను ప్రకటించి అదనంగా 1,425.22 కోట్ల రూపాయలను నేరుగా విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదే. టోకెన్ విధానం, గన్నీ బ్యాగుల సరఫరా, ఖచ్చితమైన తూకంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన ఈ అడ్మినిస్ట్రేషన్ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆహార భద్రతలో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది ప్రజాప్రభుత్వం. రైతులకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.